హాయ్, ఎవరైతే ఇంట్లో హీటర్ వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే వాటర్ హీటర్ వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాల గురించి అయితే ఈ వీడియో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది వాటర్ హీటర్ యూజ్ చేస్తారు, బట్ వాటర్ లెవెల్ ఎంత పోయాలో అది ఎవరికి తెలియదు అనమాట. బట్ దానిపైన ఇస్తాడు. బట్ అంతకంటే ముందు మీరు ఏంటంటే మీరు ఏ హీటర్ తీసుకున్నా కానీ మంచి కంపెనీ అయితే తీసుకోండి. మంచి కంపెనీ తీసుకుంటేనే క్వాలిటీ అయితే బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే చాలామంది వాటర్ పోస్తుంటారు, బట్ వాటర్ ఎంత పోయాలో తెలియదు చాలామందికి. ఇక్కడ మ్యాక్సిమం అదేవిధంగా మినిమం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు వాటర్ పోసేటప్పుడు మ్యాక్సిమంకు అదేవిధంగా మినిమంకు వాటర్ లెవెల్ అనేది మిడిల్లో ఉండాలన్నమాట, అంటే మధ్యలో ఉండాలన్నమాట. మ్యాక్సిమం మినిమం ఉంది కదా, వాటికి మధ్యలో ఉండాలన్నమాట. అటు ఎక్కువ ఉండొద్దు, ఇటు తక్కువ ఉండొద్దు అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, మన వాటర్ హీటర్ అనేది 1000 వాట్స్ ఉంటుంది. అదేవిధంగా 1500 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. మీరు అది గుర్తుంచుకోండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా మీరు వాటర్ హీటర్ వాడేటప్పుడు మెయిన్గా ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వాడకపోవటమే బెటర్. ఎందుకంటే ఈ వాటర్ హీటర్ అనేది చాలా ప్రమాదకరమైంది. మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వాటర్ హీటర్ అనేది ఎప్పుడైనా సరే మీరు ఇంచుమించు 2 లేదా 3 సంవత్సరాల వరకు మాత్రమే వాడాలి. తర్వాత మీరు అది బాగున్నా కానీ వాడకపోవడమే మంచిది అనమాట. మళ్ళీ కొత్తదైతే మార్చుకొని వాడుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, మనం వాటర్లో వాడేటప్పుడు కొన్ని ప్రాంతాలలో ఉప్పు నీరు ఉంటుంది, మరికొన్ని ప్రాంతాలలో మంచినీరు ఉంటుంది అనమాట. అదేవిధంగా ఉప్పు నీరు కానీ ఏదైనా ఉంటే వాటిపైన ఈ విధంగా పెచ్చులు అయితే పడుతుంది అనమాట. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ఇవన్నీ క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్గా అట్లనే పెడతారనమాట. ఈ విధంగా పెచ్చులు అయితే అవన్నీ తీసేసుకోవాలన్నమాట. మొత్తం బేరకపోతే అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, పెచ్చులు ఎంతనం వచ్చింది అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే వాటర్ అనేది తొందరగా హీట్ అవుతుంది అనమాట. అదేవిధంగా వైర్ అనేది ఎప్పుడైనా సరే మంచిది స్టాండర్డ్ వైర్ ఉన్న హీటర్ మాత్రమే తీసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 3 పిన్ సాకెట్ అనమాట. 3 పిన్ సాకెట్కు అర్థింగ్ అదేవిధంగా ఫేస్ న్యూట్రల్ అయితే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇది అర్థింగ్ అనేది నెగ్లెక్ట్ చేస్తారనమాట, అర్థింగ్ ఎందుకు ప్లే అని. బట్ మెయిన్గా ఏంటంటే అర్థింగ్ అనేది మనకు కరెంట్ అనేది అర్థింగ్ రాకుండా, అంటే మనకు షాక్ అనేది రాకుండా మనకు అర్థింగ్ అనేది కాపాడుతుంది అనమాట. అందుకోసమే అర్థింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఉంచుకోవాలన్నమాట. అంటే షాక్ అంటే మెయిన్గా ఏంటంటే మొత్తం షార్ట్ అయితే వస్తుంది, బట్ అర్థింగ్ అయితే స్మాల్గా లీకేజ్ అయితే ఉంటుందో అది అనేది అర్థింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసమే ఖచ్చితంగా మీరు మంచిది తీసుకోండి. అదేవిధంగా వైర్ అనేది కూడా మంచి స్టాండర్డ్ అయితే ఉండాలన్నమాట. ఎలుకలు కొరికినాయి, అదేవిధంగా ఏమైనా డ్యామేజ్ అయినాయి అలాంటి వైర్ అయితే వాడకండి, పడేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా. కొంతమంది ఏం చేస్తారంటే అర్థింగ్ అడిషనల్గా ఉంటుంది కదా, అర్థింగ్ దాన్ని కట్ చేసి 2 పిన్ సాకెట్ కింద మార్చుకుంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే 3 పిన్ ఇది అయితే ఉందో అది తీసేసి 2 పిన్ ప్లగ్ అయితే ఫిట్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైనా కానీ మీరు ప్లాస్టిక్ డబ్బానే వాడండి అనమాట, ప్లాస్టిక్ బకెట్నే వాడండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇనుప బకెట్లలో పెడతారు. ఆ ఇనుప బకెట్లలో పెడితే కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్లాస్టిక్ డబ్బాని మాత్రమే వాడాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అదేనమాట, ప్లాస్టిక్ డబ్బాను మాత్రమే వాడాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇనుప బకెట్లు అయితే వాడదు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ స్టిక్ ఏదైతే ఉందో స్టిక్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఈ స్టిక్ ఎందుకు యూజ్ చేయాలంటే చాలామంది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇట్లా డైరెక్ట్గా ఇట్లనే వేస్తారు, ఇట్లనే వేస్తారనమాట. కొండి తలిగేస్తారు, కథం అంచుల పొంట అయితే ఇట్లా వేస్తారనమాట. అట్లా వేయొద్దు అనమాట. ఎప్పుడైనా కానీ వాటర్ హీటర్ అనేది ఈ బకెట్ బాడీ అయితే ఉంటుందో బకెట్కి అనేది టచ్ కాకుండా మిడిల్లో పెట్టాలన్నమాట. ఇట్లా డైరెక్ట్ ఇట్లనే వేస్తారనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక వుడ్ స్టిక్ అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక స్టిక్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకొని మనం దీనిపైన హీటర్ అయితే హోల్డింగ్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లా హోల్డింగ్ చేయాలో అది కూడా చూపిస్తాను, చూడండి. ఈ విధంగా అయితే హోల్డింగ్ చేయాలన్నమాట. ఇది కరెక్ట్ అన్నమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇంతకుముందు చూపించినట్టు కొండ అనేది అంచుల పొంటి తలిగేయడం అయితే చేస్తారనమాట. మెయిన్గా ఏంటంటే రబ్బర్ బకెట్లు ఏవైతే ఉంటాయో
అవి ఆ హీటర్ యొక్క వేడిక అనేది అక్కడ ఓల్ అయితే పడుతుంది అనమాట. ఓల్ పడి వాటర్ లీక్ అవుతుంది. వాటర్ లీక్ అయిన తర్వాత అక్కడ కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఈ విధంగా మిడిల్లో అయితే పెట్టుకోండి అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ హీట్ చేస్తారు. ఓవర్ హీట్ అయితే అస్సలు అయితే చేయొద్దు. మామూలుగా మీకు సరిపోయేంత వాటర్ హీటింగ్ అయితే చాలన్నమాట. మరి కొంతమంది ఓవర్ హీట్ చేస్తారు, మసిలిపోతాయి అనమాట. అట్లాంటి రేంజ్లో అయితే ఉంచొద్దు అనమాట ఎప్పుడైనా కానీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే బోల్డ్ అయితే చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది వాడేటప్పుడు అయితే వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆడుకుంటూ పోయి చేతులలో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు హీటర్ వాడకపోవడమే బెటర్. ఇంకో విషయం ఏంటంటే ఈ హీటర్ వాడేటప్పుడు మేము ఖచ్చితంగా మాకు హీటర్ కావాలనుకున్న వాళ్ళైతే ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్కు గొల్లెం పెట్టి మీరైతే పిల్లలు పోకుండా అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట. ఇది చాలా డేంజర్ అనమాట అన్నిటికంటే కూడా. అందుకోసం నేనైతే చెప్తున్నాను. నాకు తెలిసింది ఏంటంటే మీరు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇది పెట్టకపోవడమే మంచిదని నా యొక్క ఒపీనియను. ఎందుకంటే ఇది ఎవరికైనా కానీ, పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా కానీ కరెంట్ ఒకటే కాబట్టి చాలా డేంజరు, హై పవర్ వస్తుంది కాబట్టి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి అనమాట ప్లాస్టిక్ బకెట్, స్టిక్. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు హీటర్ అనమాట. ఎప్పుడైనా కానీ అర్థింగ్ అయితే ఖచ్చితంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. అర్థింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది అర్థింగ్ లేకుండానే చాలామంది 3 పిన్ సాకెట్ పెట్టుకొని అయితే యూజ్ చేస్తుంటారు. బట్ దానివల్ల అర్థింగ్ లేకపోతే ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు అనమాట. ఖచ్చితంగా అర్థింగ్ లేకపోతే ఇప్పటికైనా మీరు అర్థింగ్ అనేది పెట్టించుకోండి. చాలామంది అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తారనమాట. కాకపోతే ఎప్పుడైనా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వాటర్ హీటర్ వాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ హీటర్ అనేది ఖచ్చితంగా మీరు ఒక వాటర్ లెవెల్ అనేది మ్యాక్సిమం అదేవిధంగా మీడియంలో అంటే మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా చూసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఇది ఇనుప బకెట్లు వాడకండి. కేవలం ప్లాస్టిక్ బకెట్లు మాత్రమే వాడండి. ప్లాస్టిక్ బకెట్ వాడటం వల్ల మనకు యూజ్ ఏంటంటే మనకు షాక్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే మీరు రబ్బర్ బకెట్లు మాత్రమే వాడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికైనా సరే మీరు వాటర్ హీటర్ అనేది క్లీన్ చేసుకోండి. ఎందుకంటే వాటిపైన మనకు అది ఒక తెట్టు లాంటిది పేరుకపోతుంది, అది గట్టిగా అవుతుంది అనమాట. అందుకోసం వాటర్ హీటర్ కావడానికి వాటర్ అనేది హీట్ కావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి మీరైతే అది క్లీన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మీరు వాటర్ హీటర్ వాడకపోవటమే బెటరు. అదేవిధంగా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నేను మీకు ఇచ్చే మెసేజ్ అనమాట. మీ ఇష్టం, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.